హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇది కేక్ అని. అవును ఫ్రెండ్స్, కేకే చేసాము. అది కూడా బనానా కేక్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసాను అనమాట. దీనికోసం అయితే ఇంకా 3 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇవి చాలా మగ్గినవై ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగా పండితే అంత బాగుంటుంది అనమాట. ఇది ఇలా ముక్కలు లేకుండా బాగా దీన్ని ఇలా గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ అంటే మిక్సీలో పెట్టకూడదు, ఇలా చేతితోనే బాగా పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదాని డస్ట్ లేకుండా ఇలా జల్లెడ పెట్టుకోవాలి. డస్ట్ ఉంటే అది పారేసేసి ఇంకా నేను 1 కప్పు పంచదార తీసుకొని గ్రైండర్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా 1 స్పూను, ఇంకా 2 గుడ్లని ఇందులో వేసుకోవాలి. అలాగే కేక్ బాగుండాలంటే ఆయిల్ కూడా వేసుకోవాలి. స్మూత్గా స్పంజ్లా వస్తుంది అన్నమాట. పూర్తిగా కప్పు వేయకుండా ఇంకా పావంతా వదిలేసి ఇలా వేసుకొని గ్రైండర్ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఈ మైదాలో యాడ్ చేసుకొని 4 వైపులు బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ముందుగానే మనం గుజ్జుని తయారు చేసాం కదా, ఈ అరటిపళ్ళ గుజ్జుని దీంట్లో వేసి ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది థిక్నెస్గా ఉందా లేకపోతే సరిపోద్దా అని చూసుకొని దీంట్లో కొంచెం ఇదైతే థిక్నెస్గా ఉంది, కొంచెం పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇది క్వాంటిటీ బట్టి చూసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బాగుంది. ఇప్పుడు మనం దోశ పిండి ఎలా వేస్తామో అలానే ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక వెడల్పటి కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో ఈ ప్లేట్ని ఇలా ఉల్టా చేసి వేసుకొని ఒక 5 to 10 minutes వరకు దీన్ని బాగా వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా, హై ఫ్లేమ్లో కాకుండా మిడిల్ ఫ్లేమ్లో పెట్టి కొంచెం అలా వేడి చేసుకోవాలి. ఇంకా ఈ కేక్ దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము. మా పాపకి కలర్ కొంచెం కావాలంట. నా దగ్గర అయితే ఇంక ఇదే కలర్ ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పేపర్ని మనం టిష్యూ పేపర్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని, ఎందుకంటే కేక్ కప్పు డిజైన్ ప్రకారం నేనైతే కట్ చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఈ కప్లో కొంచెం ఆయిల్ని అడుగు బాగాన వేసుకొని అన్ని 4 వైపులు బాగా అంటేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టిష్యూ పేపర్ని దీంట్లో ఇలా వేసుకొని బాగా ఆయిల్ అంటించుకోవాలి. అప్పుడు కేక్ బాగా వస్తుంది, అడుగు పట్టదు అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే మొత్తాన్ని వేయట్లేదు నేను, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, ఇక పావు వంతు వరకు. అప్పుడు పొంగేటప్పుడు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి. మూత కూడా ఎలా పెట్టుకోవాలంటే ఇలానే పెట్టకూడదు, ఎందుకంటే ఇలా పెడితే ఇంకా పోతుంది. ఇలా పైనుంచి ఇలా మూత పెట్టుకోవాలి, బయటికి గాలి రాకుండా బాగుంటుంది, బాగా వస్తుంది. ఇప్పుడు 20 minutes నుండి 30 minutes వరకు అయితే నేను దీన్ని కుక్ చేసుకున్నా. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మధ్యలో ఇంకెప్పుడు రాలేదు, టైం ప్రకారం వచ్చానమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇది బంద్ చేసి ఇంకా ఇది చల్లారిన వరకు ఉంచి ఇంకా బయటకు తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత స్పాంజీగా వచ్చింది. నా మీద నమ్మకమే లేదు అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసి మరి చేశాను. ఇది ఫస్ట్ టైం అనమాట బనానా కేకు. మీతో పాటు షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఉన్న పేపర్ మొత్తాన్ని నీట్గా క్లీన్గా ఇలా తీసేయాలి. దీన్ని ఇప్పుడు ఉల్టా చేసుకొని
ఇంకా ఇది కట్ చేసుకోవాలి. చూసారా ఎంత స్పంజిగా వచ్చిందో. మా పాప అయితే చెప్పేస్తుంది సూపర్గా వచ్చిందని. వావ్, సూపర్ కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.